హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రాంతం ఎలాంటిది అంటే పురుషుల నుంచి తీవ్రమైన హింసలు, అవమానాలు, అణచివేతలు, అత్యాచారాలు ఇలా ఘోరమైన బాధలు అనుభవించిన ఇక్కడి మహిళలు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదే వారే సొంతంగా ఒక గ్రామాన్ని సృష్టించుకున్నారు. ఆ గ్రామంలో కేవలం మహిళలు మాత్రమే నివసిస్తారు. పురుషులు ఆ గ్రామంలో నివసించే అనుమతి లేదు. భర్తల ద్వారా, ఇతర పురుషుల ద్వారా అత్యాచారాలకు, హింసలకు గురైన మహిళలు మాత్రమే ఈ గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఆ గ్రామం మరేదో కాదు, ఆఫ్రికన్ కంట్రీలలో ఒకటైన కెన్యా దేశంలోని ఉమేజా అనే గ్రామం. మరి పురుషులే లేని ఈ గ్రామంలోని మహిళలు గర్భవతులు ఎలా అవుతున్నారు, మరియు ఆ మహిళల దయనీయమైన జీవన విధానం గురించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. కెన్యా దేశంలోని సంబూరు వర్గంలోని ప్రతి కుటుంబంలోని మహిళలకు ఎటువంటి హక్కులు అనేవే ఉండవు. వీరంతా పురుషులకు బానిసలలాగా బ్రతకాల్సిందే. ఆడవారిని ఇక్కడి పురుషులు కేవలం వారి లైంగిక కోరికలను తీర్చడానికి, పిల్లలను కనటానికి మాత్రమే వాడుకుంటారు. కుటుంబంలోని పురుషుల నుండి మాత్రమే కాకుండా ఈ కెన్యా మహిళలు బ్రిటిష్ సైనికుల చేతిలో కూడా అనేక వేధింపులకు గురై అయ్యారు. అలా అత్యాచారాలకు గురైన వారిని వారి భర్తలు వదిలేసేవారు. ఆ సమయంలో ఆ మహిళలు తిండి లేక అలమటించేవారు. అలా ఆకలితో చనిపోయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. భర్తల వద్ద కూడా రక్షణ లేక అకృత్యాలకు గురి అయిన మహిళలు అంతా కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అదే ఉమేజా గ్రామం. అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ గ్రామంలో పురుషులకు నివసించే అనుమతి లేదు. అలాగే అక్కడి మహిళలకు పుట్టిన పిల్లలు మాత్రం, అంటే మగ పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు అక్కడే ఉండవచ్చు. ఆ తర్వాత వారు ఉమేజా గ్రామాన్ని ఖచ్చితంగా వదిలి వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఈ ఉమేజా గ్రామ చరిత్రలోనికి వెళ్తే సబూరు మహిళలు గురైన తీవ్రమైన హింసకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వారి వారి ఇళ్లలోనే ఆడపుట్టుక పుట్టిన పాపానికి హింసను ఎదుర్కొన్న వారే. ఇక్కడ పురుషులదే ఆధిపత్యం ఉంటుంది. ఆడవారిని కేవలం పిల్లలను కనే యంత్రాలుగా మాత్రమే చూసేవారు. నోరెత్తి మాట్లాడకూడదు. కేవలం భర్తలతోనే మాత్రమే కాక 1990 ప్రారంభంలో ఇక్కడి మహిళలు బ్రిటిష్ సైనికుల చేతిలో దారుణమైన లైంగిక వేధింపులకు బలైనారు. వందలాది మంది కెన్యా మహిళలు అత్యాచారాలకు, బ్రిటిష్ సైనికుల చేతిలో అసహజ లైంగిక హింసలకు బలైనారు. దాంతో వారి భర్తలు వారిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తూ ఇంటి నుండి బయటకు గెంటేసేవారు. ఆ తర్వాత వారి కష్టాల గురించి వింటే మీ గుండె తరుక్కుపోతుంది. వారికి ఎవరూ తినటానికి తిండే కాదు, తాగటానికి నీరు కూడా ఇవ్వకూడదు. వారితో ఎవరూ మాట్లాడకూడదు. అసలు వారిని గ్రామంలోనే ఉండనివ్వకూడదు. ఇలా హింసలకు గురైన మహిళలందరూ కలిసి వారి కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న గ్రామమే ఈ ఉమేజా గ్రామం. ఇంటి నుండి గెంటివేయబడిన మహిళలు, ఒంటరి మహిళలు, ఇలా ఎన్నో వివక్షతలకు, ఘోరమైన హింసలకు గురైన ఆడవారి కోసం రెబేకా అనే మహిళకు ఈ కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. రెబేకా ఇచ్చిన చైతన్యంతో ఆమె నాయకత్వంలో అకృత్యాలను ఎదుర్కొంటున్న మహిళలంతా కలిసి అనేక విప్లవాలను తీసుకొచ్చారు. ఈ మహిళలు పురుషులు ఆక్రమించిన తమ భూములను వెనక్కి తీసుకున్నారు. తమకంటూ ప్రత్యేకంగా ఒక గ్రామాన్ని సృష్టించుకున్నారు. ఆ భూములలో వ్యవసాయం చేస్తారు, కూరగాయలను కూడా పండిస్తారు. అంతేకాదు ఈ మహిళలు చేతులతో తయారు చేసిన విభిన్నమైన డిజైన్లు, ఆభరణాలు చూస్తే అవి వీరే తయారు చేశారా లేదా స్పెషలిస్ట్ డిజైనర్ ఎవరైనా తయారు చేశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. వీటిని పట్టణాలలో అమ్మటం ద్వారా వారు జీవనోపాధిని సృష్టించుకున్నారు. 1990లో కెన్యాలో స్థాపించబడిన ఈ గ్రామం ఈ దేశ రాజధాని అయిన నైరోబీ నగరానికి 380 కిలోమీటర్ల దూరంలోని సంబూరు కౌంటీలో ఆర్చెస్ట్ పోస్ట్ పట్టణానికి దగ్గరలో ఉంది.
ఉమేజా గ్రామంలోని మహిళలు మట్టి మరియు పేడ కలిపి ఉన్న చిన్న గుడిసెలను నిర్మించుకున్నారు. రక్షణ కోసం వీటి చుట్టూ ముళ్ళ కంచెలను నిర్మించుకున్నారు. సబూరు మహిళలు పేదరికం నుండి బయటపడి అభివృద్ధి చెందడానికి నిరంతరం కష్టపడుతున్నారు. ఇళ్ల నుండి గెంటివేయబడిన వారికి, అత్యాచార బాధితులకు, ఒంటరి బాధితులకు ఈ గ్రామంలో ఆశ్రయం కల్పిస్తారు. అయితే మీ అందరికీ ఒక సందేహం వచ్చే ఉంటుంది. అదేంటంటే పురుషులు లేకుండా వీరికి పిల్లలు ఎలా పుడతారనేది. ఉమేజా గ్రామంలో పురుషులకు ప్రవేశం ఉంటుంది, కానీ వారు అక్కడ నివసించటానికి అనుమతి లేదు. ఈ గ్రామ మహిళలు ఏ పురుషుడినైనా ఇష్టపడితే వారు ఇక్కడికి రావచ్చు, కానీ పర్మనెంట్ గా ఉండకూడదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాల్సిందే. అలా వారికి గర్భం వచ్చి ఆడపిల్లకు జన్మనిస్తే ఆ ఆడపిల్లలు పెద్ద అయ్యాక ఇక్కడే ఉండవచ్చు. కానీ మగపిల్లాడు పుడితే మాత్రం వారికి 18 ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే అక్కడ ఉండాలి. ఆ తర్వాత వారు ఖచ్చితంగా ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే. 1990లో కేవలం 15 మంది మహిళలచే స్థాపించబడిన ఈ గ్రామం ప్రస్తుతం 60 మంది మహిళలతో పాటు దాదాపు 250 మంది పిల్లలకు నివాసంగా ఉంది. ఒకవేళ ఎవరైనా మహిళలు ఈ గ్రామం నుండి వెళ్ళిపోయి కుటుంబంతో బ్రతకాలని అనుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఎలాంటి అభ్యంతరం అనేదే ఉండదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా పురుషులకు అనుమతి లేని ఉమేజా గ్రామం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.